ఒకప్పుడు భారతదేశంలోని ఎడారిలా మారిన ప్రాంతంలో జాదవ్ పాయెంగ్ అనే వ్యక్తి జీవించేవాడు. అతను ఒక సాధారణ గ్రామస్థుడు, కాని అతనికి ఒక అసాధారణమైన లక్ష్యం ఉంది. ఆ ప్రాంతాన్ని పచ్చని అడవిగా మార్చాలని అతను సంకల్పించుకున్నాడు. అక్కడ గ్రామవాసి మాట్లాడుతూ, జాదవ్, నువ్వు ఒంటరిగా చెట్లను నాటడం వల్ల ఏమవుతుంది? ఒక్కడివే అడవిని పెంచడం సాధ్యమా? అవును, కాని నేను మొదలు పెట్టకపోతే ఇంకెవరు చేస్తారు? జాదవ్ ప్రయాణం చిన్న వయస్సులోనే మొదలైంది. ఒకరోజు అతను నదీ తీరంలో చనిపోయిన పాములను చూసి మనస్సు కదలిపోయింది. ఈ భూమికి నీడ అవసరం, నీళ్లు కావాలి, జీవం కావాలి అని జాదవ్ అనుకుంటాడు. ఆ నదీ తీరంలోనే అతను మొదటి మొక్క నాటాడు. ప్రతిరోజు మొక్కలు నాటడం అతనికి ఆచారంగా మారింది. తాను పడిన కష్టాన్ని పట్టించుకోకుండా ఆ మొక్కలను నీరుపోసి పెంచాడు. గ్రామవాసి మాట్లాడుతూ, ఏం ఉపయోగం, జాదవ్? వానాకాలంలో నీ మొక్కలు కొట్టుకుపోతాయి, వేసవిలో ఎండిపోతాయి అంటాడు. జాదవ్ మాట్లాడుతూ, భూమికి జీవం ఇచ్చే ప్రతి మొక్క విలువైనది. కనీసం కొన్ని మొక్కలైనా పెరిగితే చాలు అంటాడు. సంవత్సరాలు గడిచాయి. మొదట్లో కొన్ని మొక్కలు మాత్రమే పెరిగాయి, కాని అవి భూమికి కొత్త శక్తిని ఇచ్చాయి. పక్షులు తిరిగి వచ్చాయి, చెట్లలో నివాసం ఏర్పరుచుకున్నాయి. గ్రామవాసి ఆ చెట్లపైన పక్షులను చూసి, అద్భుతం! నది తీరంలో మళ్లీ జీవం వస్తోంది. జాదవ్ అక్కడే ఆగిపోలేదు. ప్రతి సంవత్సరం మరింత మొక్కలు నాటి ఆ ప్రాంతాన్ని పెద్ద అడవిగా మార్చాడు. జంతువులు, పక్షులు తిరిగి ఆ అడవిలో స్థానం ఏర్పరుచుకున్నాయి. పర్యావరణ అధికారి ఆ అడవిని చూసి, జాదవొక్కడే ఈ పెద్ద అడవిని సృష్టించాడా? ఇది నమ్మశక్యంగా లేదు అంటాడు. జాదవ్ కృషి అందరికీ తెలిసింది. అతను ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలువబడాడు. మొలై అడవి 1360 ఎకరాల్లో విస్తరించి ఇప్పుడు పచ్చని అడవిగా ఉంది. జాదవ్ మాట్లాడుతూ, నేను పేరు కోసం చెట్లు నాటలేదు. భూమికి జీవం కావాలని నాటాను అంటాడు. ప్రపంచం అడవులను నాశనం చేస్తోంది, కాని జాదవ్ పాయెంగ్ లాంటివారు ఈ ప్రేరణను అందించారు. యువ పర్యావరణవేత్త మాట్లాడుతూ, జాదవ్ గారు, మీరు చెట్లను పెంచి మనిషి ఎంతటి మార్పు చేయగలడో చూపించారు అంటాడు. జాదవ్ మాట్లాడుతూ, పెద్ద మార్పు కోసం చిన్న ప్రయత్నం ప్రారంభం కావాలి. ఒక మొక్క నాటడం సారిపోతుంది అంటాడు. ఈ కథ మనకు చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప మార్పుకు దారి తీస్తాయని చూపిస్తుంది. జాదవ్ పాయెంగ్ తన కృషితో ఎడారిని పచ్చని అడవిగా మార్చి, మనకు పర్యావరణం కోసం పనిచేయడంలో ఎంతటి శక్తి ఉందో చాటి చెప్పారు. మనం కూడా ఒక్క చిన్న చర్యతో ఒక పెద్ద మార్పుకు ప్రారంభం కావచ్చు. మీకు ఈ కథ నచ్చితే మరిన్ని ఇలాంటి స్ఫూర్తిదాయక కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేసి మరింత మందికి ఈ స్ఫూర్తిని చేరవేయండి.